అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. 450 కోట్ల సంవత్సరాల వెనక్కి. భూమి కథ మన కథతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. 450 కోట్ల సంవత్సరాల భూమి కథ అదే మన కథ కూడా అయితే ఎంత బావుంటుంది కదా. ఈ ఆలోచనే ఈరోజు మన చర్చకు ఆధారం. పదండి మొదలుపెడదాం. సరే, ముందుగా మన మూలాల్లోకి వెళ్దాం. మన విశ్వ మూల కథ అంటే ఈ తారల ధూళి నుండి జీవంతో కలకలలాడుతున్న ఈ గ్రహం అసలు ఎలా పుట్టింది? చూడండి, భూమి ప్రయాణం నిజంగా ఒక మహాకావ్యంలాంటిది. 450 కోట్ల సంవత్సరాల క్రితం కేవలం విశ్వధూళి నుంచి మొదలైంది. ఆ తర్వాత మండుతున్న లావాగోళంగా మారింది. నెమ్మదిగా చల్లబడి మహాసముద్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాతే చివరికి జీవం పుట్టింది. అద్భుతం కదా. మరి అసలు భూమి ఎలా పుట్టింది? కథలా విందాం. అప్పట్లో మన సూర్యుడు ఇంకా పసివాడు. ఆయన చుట్టూ గ్యాసు, ధూళి, రాళ్లతో ఒక పెద్ద పళ్ళెం లాంటిది తిరుగుతోంది. అందులోని చిన్న చిన్న రేణువులు ఒకదానికొకటి ఢీకొని అతుక్కున్నాయి. అలా పెద్ద రాళ్లుగా మారాయి. ఆ తర్వాత లక్షల సంవత్సరాలు గురుత్వాకర్షణ శక్తి వాటన్నిటినీ దగ్గరకు లాగి ఒక ముద్దగా చేసింది. అదే మన భూమి. అయితే అప్పుడే పుట్టిన భూమి ఇప్పుడున్నంత ప్రశాంతంగా లేదు. అదొక మండుతున్న అగ్నిగోళం. అంతా కరిగిన లావానే. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇనుములాంటి బరువైన పదార్థాలన్నీ కిందకి అంటే కేంద్రంలోకి మునిగిపోయాయి. అదే మన భూమి కోర్. తేలికైనవి పైకి తేలాయి. అవే మన భూమి పైపొర అంటే క్రస్ట్. అలా మన గ్రహానికి ఒక రూపు వచ్చిందన్నమాట. ఆ మండుతున్న దశ నుంచి జీవం పుట్టడానికి, పెరగడానికి కావలసిన సున్నితమైన సమతుల్యత వైపు మన ప్రయాణం సాగుతుంది. అంటే జీవం కోసం నిర్మించబడిన గ్రహం మనుగడకు సరిగ్గా సరిపోయే గోల్డిలాక్స్ పరిస్థితులు ఎలా వచ్చాయో చూద్దాం. మన భూమి ఇంత ప్రత్యేకంగా ఉండటానికి కొన్ని అరుదైన పరిస్థితులు కారణం. అవేంటంటే, 1 సూర్యుడు నుంచి కరెక్ట్ దూరంలో ఉండటం, 2 ఆక్సిజన్తో నిండిన వాతావరణం, 3 మనల్ని కాపాడే ఒక అయస్కాంత క్షేత్రం, 4 స్థిరమైన గురుత్వాకర్షణ, 5 నిరంతరం సాగే నీటి చక్రం. ఆలోచించండి, వీటిలో ఏ ఒక్కటి కొంచెం అటూ ఇటూ అయినా మన ఉనికే ఉండేది కాదు. మనం ఇందాక అనుకున్నాం కదా గోల్డీలాక్స్ జోన్ అనే. దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక నక్షత్రం చుట్టూ ఉండే సేఫ్ జోన్ అన్నమాట. అక్కడ మరీ వేడిగా ఉండదు, మరీ చల్లగా ఉండదు. నీరులాగే ఉంటుంది. అంటే జీవానికి అత్యంత అవసరమైన నీరు ద్రవరూపంలో ఉండగల ప్రదేశం. మన భూమి కరెక్ట్గా అలాంటి స్వీట్ స్పాట్లో ఉంది. సరే, ఇప్పటిదాకా మనం బయట ఉన్న భూమి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణం లోపలికి, మనలోని భూమి వైపుకు. ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది. ప్రాచీన వివేకం ఆధునిక విజ్ఞానంతో చేతులు కలుపుతుంది. మన ప్రాచీన భారతీయ విజ్ఞానం ఒకటి చెబుతోంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ మన శరీరంతో సహా 5 మూలకాలతో తయారైందని. అవే పంచభూతాలు. ఇదే మనకు ఈ గ్రహానికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి పునాది. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రకృతిలో భూమి అంటే మట్టి, పర్వతాలు, మనలో ఎముకలు, కండరాలు. ప్రకృతిలో నీరు అంటే నదులు, సముద్రాలు, మనలో రక్తం, ఇతర ద్రవాలు. ప్రకృతిలో అగ్ని అంటే సూర్యుడు, వేడి, మనలో జీర్ణశక్తి, జీవక్రియ. గాలి మన శ్వాసైతే, విశాలమైన ఆకాశం మన మనసు, మన ఆలోచనలు. నిజంగా మనం ప్రకృతికి ప్రతిరూపం కాదా? ఇదేదో పాతకాలపు నమ్మకం అని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా ఇదే చెప్తోంది. మన శరీరంలో ఉన్న ఖనిజాలు, మట్టిలో ఉన్న ఖనిజాలు ఒకటేనట. అంతేకాదు, మన శరీరంలోని ఉప్పు శాతం సముద్రాల్లోని ఉప్పు శాతంతో సమానంగా ఉంటుంది. అంటే శరీరం ఒక సూక్ష్మ విశ్వం అని మన పెద్దలు చెప్పిన మాట అక్షరాల నిజం కదా. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే, భూమి ఎక్కడో బయటలేదు, భూమి మనలోనే ఉంది. మనం భూమిలో ఒక భాగం కాదు, భూమే మనలో ఒక భాగం. సరే, ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడేంటి, మనం ఏం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది కదా. దానికే ఇప్పుడు సమాధానం చూద్దాం. సామరస్యంగా జీవించడం ఎలా? ఆధునిక జీవితానికి కొన్ని ఆచరణాత్మక సూచనలు. మన ఆరోగ్యాన్ని ప్రకృతితో అనుసంధానించే ఒక చిన్న, సులభమైన దినచర్యను ప్రయత్నించి చూద్దామా? ఉదయాన్నే కొంచెం త్వరగా లేవడం, నీళ్లు తాగడం,
కాసేపు చెప్పుల్లేకుండా మట్టిలో నడవడం, ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మనసులో కృతజ్ఞత చెప్పుకోవడం, ఆకలి వేసినప్పుడే సహజమైన ఆహారం తినడం, పని మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని ఆకాశం వైపో చెట్లవైపో చూడటం, సాయంత్రం ఫోన్లు టీవీలు కాస్త పక్కన పెట్టి ఆ రోజెలా గడిచిందో ఆలోచించుకోవడం, రాత్రికి తేలికగా భోజనం చేసి పడుకునే ముందు ఫోన్ ముట్టుకోకపోవడం. చూశారా ఎంత సింపుల్! ఈ చిన్న చిన్న పనుల వెనక కొన్ని పెద్ద సూత్రాలున్నాయి. అవేంటంటే, తక్కువ వాడదాం, ఎక్కువగా జీవిద్దాం, నీటిని ప్రాణానికి మూలంగా గౌరవిద్దాం, మన చుట్టూ దొరికే సహజమైన ఆహారాన్నే తిందాం, నెమ్మదిగా ఉందాం, ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు గదా, రోజు కాసేపైనా ప్రకృతితో గడుపుదాం, మన చుట్టూ ఉన్న కృత్రిమ శబ్దాలను తగ్గిద్దాం. మళ్ళీ ఒకసారి ఆ సంఖ్యను గుర్తు చేసుకుందాం. 450 కోట్ల సంవత్సరాలు. మనం బ్రతకడానికి వీలుగా ఈ ప్రపంచం తయారవడానికి పట్టిన సమయమది. అంటే మన ఉనికి ఎంత విలువైందో, ఎంత సున్నితమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈ మొత్తం చర్చకు సారాంశంలాంటి ఒక మంచి మాట ఉంది. మన చుట్టూ ఉన్నవాళ్లు, ఈ భూమి కూడా ప్రశాంతంగా జీవించాలంటే మనం సింపుల్గా జీవించాలి. ఎంత నిజం కదా! కాబట్టి చివరిగా మనం గ్రహించాల్సింది ఒక్కటే: భూమిని కాపాడటం అంటే వేరే ఏదో కాదు, మనల్ని మనం కాపాడుకోవటమే. ఎందుకంటే గ్రహమారోగ్యం, మన ఆరోగ్యం వేరువేరు కాదు, రెండూ ఒక్కటే. బయట ప్రశాంతత కావాలంటే ముందు మన లోపల ప్రశాంతత ఉండాలి అంటారు. మరి మనం భూమిని బాగుచేస్తే భూమి మనల్ని బాగుచేస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం వెతకాలి. ఆలోచించండి.